హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ సాబుదానా పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. నేను ఒక బౌల్లో 1 కప్పు వరకు పెద్ద సాబుదానాను తీసుకున్నానండి. దాన్ని 2 సార్లు వాటర్లో కడిగిన తర్వాత ఖచ్చితంగా నేను 8 గంటలైతే నానబెట్టి పెట్టుకున్నానండి. 8 గంటల వరకు నానితే ఎలా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది నిజంగా. ఎక్కువగా పలుకు లేకుండా ఉండడానికి నేను ఇలా ఎక్కువసేపు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇలా 8 గంటల తర్వాత చూసారా, నలిపితే మంచిగా నలిగిపోయింది. అప్పుడు దాన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఏదైతే కప్పుతో నేను సాబుదానాన్ని కొలిచి పెట్టుకున్నాను అదే కప్పుతో 5 వంతుల నీటిని నేను ఈ గిన్నెలో వేసుకొని నీరు కాస్త వేడేంత వరకు అలాగే ఉంచుకొని, నీరు కాస్త వేడైన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సాబుదానాన్ని వేసుకుంటున్నానండి. టైం ఎక్కువగా లేని వాళ్ళు ఒక అరగంట వరకైనా సాబుదానాను నానబెట్టి పెట్టుకోవచ్చండి. నాకు సాబుదానా కంప్లీట్గా పలుకులాగా కాకుండా, కంప్లీట్గా మెత్తగా కాకుండా ఉండడమే చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా సాబుదానాను ఉడికించుకునేటప్పుడే ఆల్టర్నేట్గా నేను ఒక బౌల్లో కాజు నట్స్, అలాగే బాదం, కిస్మిస్ అన్నిటినీ వేయించుకుంటున్నానండి. నెయ్యి ఎక్కువగా వేసుకొని ఈ బాదం పప్పు, కాజు అన్నిటినీ వేయించుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది. అలాగే నెయ్యిలో వేయించితే మనకు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే నేను కాజుని, బాదంని ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని నేను వేయించుకున్నానండి. పాయసంలో ఈ నట్స్ మంచి టేస్ట్ వస్తాయి, అందుకని నేను కాస్త ఎక్కువగానే వేసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు కొన్ని కూడా వేసేసుకోవచ్చు. తర్వాత కిస్మిస్ని కూడా నేను అదే నెయ్యిలో వేయించేసుకున్నానండి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత సాబుదానాని ఎంతవరకు ఉడికిందో చూసుకోవచ్చండి. సాబుదానా మంచిగా సగం వరకు కంప్లీట్ పలుకు విప్పేసి సగం కంప్లీట్గా పలుకులాగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం దీంట్లోకి సరిపడంత చక్కెరనైతే వేసుకోవాలండి. నేను 1 కప్పు సాబుదానాన్ని తీసుకున్నాను కాబట్టి దానికి కంటే కాస్త ఎక్కువగా, అంటే 1.25 కప్పు నేను చక్కెరనైతే ఇందులో వేసుకున్నానండి. చక్కెర అంతా మంచిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా పాకంలాగా కాకుండా అలాగని నీళ్ళలాగా కాకుండా చూసుకుంటూ మంచిగా చక్కెరని కలుపుతూ ఉండాలండి. ఇలా చక్కెర అడుగు మాడకుండా, అలాగే సాబుదానా కూడా తొందరగా అడుగు మాడిపోతుంది, అందుకని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత కాస్త యాలకుల పొడి, అలాగే పచ్చకర్పూరం కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పచ్చకర్పూరం కూడా మంచిగా సాబుదానా పాయసంలో కలిసేలాగా కలిపేసుకొని, ముందుగా నట్స్ వేయించుకున్నాం కదా, ఆ నట్స్ని కూడా నేను ఇందులో యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇది కొంచెం చల్లబడిన తర్వాత నేనైతే ఇక్కడ పాలను యాడ్ చేసుకుంటున్నానండి. ఇది చల్లబడితే దీని కన్సిస్టెన్సీ మనకు అర్థమైపోతుంది. సాబుదానా తొందరగా గట్టి పడిపోతుందండి. అలా గట్టి పడిపోకుండా ఉండడానికి మనం కంప్లీట్గా చల్లారిన తర్వాత పాలు పోస్తేనే మంచి రుచి వస్తుంది. ఇక్కడ నేను నట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత మంచి టేస్ట్ రావడం కోసం కాస్త నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యే. దానికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నా ఛానల్లో ఉందండి. దీని కింద నేను లింక్ ఇస్తాను, ఒక్కసారి మీరు అది కూడా చూడండి. నెయ్యి ఇంట్లో చేసుకుంటే మంచి వాసన వస్తుందన్నమాట. ఒకసారి మీకు వీలైతే ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడిపోయింది కాబట్టి నేను దీంట్లో కాచి చల్లార్చిన పాలని 2 కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నానండి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 2 కప్పుల వరకు పాలను పోసుకొని అంతా మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ మీరు చూసినట్టయితే, గమనించినట్టయితే దీంట్లో కొద్దిగా పలుకుతో అలాగే కాస్త మెత్తబడి కూడా మనకు సాబుదానా అయితే కనిపిస్తుంది. ఇలా ఉంటే పాయసం రుచి చాలా బాగుంటుందన్నమాట. కొంతమందికి నీళ్ళలాగా ఉంటే పాయసం నచ్చుతుంది. అలాంటి వాళ్ళు ఇంకొన్ని పాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, మనకైతే వేడివేడిగా సాబుదానా పాయసం రెడీ అయిపోయింది. దేవుడికి నైవేద్యంగా సమర్పించాను. చాలా బాగుంది.